పెరుగుట విరుగుట కొరకే అని చాలాసార్లు విన్నాం. పెరగాలి, ఎదగాలి అని లైఫ్లో ఉంది. మరి ఎదిగితే విరిగిపోతామా? ఎదిగితే పడిపోతామా? అంటే పడకుండా ఎదగడం ఎలా, విరగకుండా పెరగడం ఎలా అనేది ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. వ్యాపారంలో గ్రోత్ ఎలా ఉండాలి, మనం చేస్తున్న బిజినెస్ గ్రో అవ్వాలి కానీ ఫాల్ డౌన్ అవ్వకూడదు, అది ఎలా, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఐఎమ్ యువర్ బ్రదర్ షఫీ, ఫౌండర్ అండ్ చైర్మన్ businessacharya.com. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అద్భుతమైన వీడియోస్ బిజినెస్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎస్, ఈరోజు మనం మాట్లాడబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, బిజినెస్ని గ్రో చేసుకుంటూ ముందుకెళ్లే ముందు అది ఫాల్ డౌన్ అవ్వకుండా దాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రొటెక్షన్ ఎలా. ఉదాహరణకి చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే విత్తనాలు వేస్తామో అవి మొలకెత్తుతున్నాయా అని గమనించి ఉంటే 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరాల వరకు ఎలాంటి రిజల్ట్ అనేది కనిపించదు. అక్కడ వేసుంటే బ్యాంబూ ట్రీ చూస్తుంటే అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా సాఫీగా కనిపిస్తుంది, ఎలాంటి మొక్క కూడా చిగురించకుండా కనిపిస్తుంది. అనుమానం వస్తుంది, అసలు మనం విత్తనాలు విత్తామా అనే అనుమానం. కానీ ఒక్కసారి పెరగడం మొదలు పెడితే 6 నెలల్లో 50 అడుగుల పైకి ఎదుగుతాయి చైనీస్ బ్యాంబూ ట్రీస్. అంటే మరి ఈ 4 సంవత్సరాలు కూడాను ఎలాంటి ఎదుగుదల లేకుండా అలా ఉండిపోయిందా అంటే ఎంత మాత్రమూ కాదు. ఈ 4 సంవత్సరాలు రాబోయే 6 నెలల్లో 50 అడుగుల ఎత్తు ఎదగాలంటే ఆ ఎత్తుని తట్టుకునే విధంగా, ఆ ఎత్తు పడిపోకుండా కావాల్సిన ఏర్పాట్లు లోపల చేసుకుంటూ ఉంది. అంటే ఆ బ్యాంబూ ట్రీ అనేది 4 సంవత్సరాలు కూడాను భూమి లోపల నిటారుగా, లోతుగా మరియు అడ్డంగా కూడా దాని యొక్క వేర్లని, దాని రూట్స్ని వ్యాపించుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే ఎదుగుదలని కాపాడటం కోసం. ఆ పెరుగుట విరుగుట కొరకే అంటారు, కానీ విరగకుండా పెరగడం ఎలా అంటే చైనీస్ బ్యాంబూ ట్రీ గ్రోత్ ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి బిజినెస్ గ్రోత్ ప్రిన్సిపల్స్ కూడాను చైనీస్ బ్యాంబూ ట్రీ గ్రోత్ ప్రిన్సిపల్స్ ఆధారంగానే మనం మాట్లాడుకుంటాం. అంటే మనం ఏదైతే కంపెనీ స్టార్ట్ చేశామో, మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో చేయాలనుకుంటున్నామో, దాన్ని గ్రోత్ అయ్యే ముందే దాని ప్రొటెక్షన్ కూడా చాలా అవసరము. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇంపార్టెంట్ ప్రొటెక్టర్స్ ఆఫ్ యువర్ కంపెనీస్ గ్రోత్. మీ యొక్క కంపెనీ యొక్క ఎదుగుదల పడిపోకుండా కాపాడేటువంటి మొట్టమొదటి ప్రొటెక్టర్ ఏంటి, మొట్టమొదటి ఆలోచన ఏంటి అంటే, ప్రొటెక్ట్ యువర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. మీ వ్యాపారానికి సంబంధించి ఏదైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉందో దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, దాన్ని మీరు కాపాడుకోండి. మొదటిది ఏంటది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ? ఉదాహరణకి మీరు ఏదైనా కంపెనీకి పేరు పెట్టారు, మీ ప్రోడక్ట్కి ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ని మీరు గ్రోత్ చేసే ముందు, ఆ బ్రాండ్ని మీరు డెవలప్ చేసే ముందు దాన్ని రిజిస్టర్ చేసుకోండి, ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్లో అనేక మందిని చూశాను, ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేశారు, చాలా స్థాయికి డెవలప్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ నుంచి క్లెయిమ్ వస్తుంది, ట్రేడ్ క్లెయిమ్ వస్తుంది. ఏమని? ఈ బ్రాండ్ నాది అని చెప్పేసి. ఎందుకని? ఇతను బ్రాండ్ తయారు చేశాడు, చాలా గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాడు, కానీ ఆ పేరు ఏదైతుందో, బ్రాండ్ నేమ్ ఏదైతుందో దాన్ని రిజిస్టర్ చేసుకోలేదు. ఏదైతే మీ దగ్గర ఉన్న ఆస్తులు కానివ్వండి, ప్రోడక్ట్ కానివ్వండి, అది మీ ప్రాపర్టీ అని మీరు అనుకుంటారు, కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇది మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, మీ నేమ్ అనేది. మీరు వాడుతున్న పేరుని వెంటనే మీరు రిజిస్టర్ చేసుకోండి. అది నెట్లో ఒక డొమైన్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఎక్కడైనా కానీ ఆ నేమ్ని మీరు సేవ్ చేసుకోండి. ఆ నేమ్తో పాటు మీ అకౌంట్స్, మీ ఛానల్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అంతేకాకుండా ఆ నేమ్ని ట్రేడ్ రిజిస్టర్ కూడా చేయండి. దీనికోసం పెద్ద ఖర్చు ఏమి ఉండదు. 5 నుంచి 7-8 వేల రూపాయలు ట్రేడ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ ఈరోజు మీరు అది చేయకపోతే భవిష్యత్తులో ఎంత ఎదిగినా కానీ చివరికి వేరే వాళ్ళు ఈ పేరు నాది, బ్రాండ్ నాది అని క్లెయిమ్ చేస్తే ఆ పేరు మీదైనప్పటికీ మీరు వాడకుండా వదిలేంటి పరిస్థితులు వస్తాయి, లీగల్ సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఫస్ట్ పాయింట్. మనం విరగకుండా ఎదగడం కోసం కావాల్సిన పాయింట్ మన బిజినెస్లో. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రొటెక్ట్ యువర్ కీ ఎంప్లాయీస్. మీ కంపెనీ ఏదైతే ఉందో, మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో, మీ కంపెనీలో మీరు చేస్తున్న వ్యాపారంలో మీతో పాటు పనిచేస్తున్నటువంటి, మీతో పాటు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, దాంట్లో కీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు చాలామంది, కానీ వెరీ ఇంపార్టెంట్ కీ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళెవరో మీరు ఐడెంటిఫై చేయగలగాలి, వాళ్ళని మీరు కాపాడుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఎప్పుడైతే వీళ్ళని కాపాడుకుంటారో మీ కంపెనీ గ్రోత్ అనేది ఫాల్ డౌన్ అవ్వకుండా నిలబడుతుంది. ఆ ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా కాంపిటీషన్. మీరు ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో అదే ఫీల్డ్లో మిమ్మల్ని కాంపిటేటర్గా భావించేవారు మీ దగ్గర ఉన్న కీ ఎంప్లాయీస్ని తను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు.
మీరు ఇస్తున్న శాలరీ కన్నా డబులో త్రిబులో శాలరీ ఇచ్చేసి వాళ్ళని కనుక తీసుకుంటే మీ దగ్గర 10 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి ఉపాయాలు ఐడియాస్ కూడా 1 సంవత్సరంలో ఆ కంపెనీకి వాళ్ళు నేర్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి వరకైతే మీ కీ ఎంప్లాయీస్ని మీరు సెక్యూర్ చేసుకోరో, మీ కీ ఎంప్లాయీస్ మీరు ప్రొటెక్ట్ చేసుకోరో, కంపెనీ గ్రోత్ అనేది పూర్తిగా మీరు సేఫ్ మోడ్లో పెట్టలేదు అని అర్థము. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇది వేరే విషయం, మనం ఎదగాలే కానీ ఎదురు వ్యక్తిని పడేసుకుంటూ మనం ఎదగడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఆలోచనతో వేరే కంపెనీని పడేస్తూ నేను ఎదగాలని ఇలా చేస్తే ఖచ్చితంగా వారు కూడా ఫ్యూచర్లో ఇలాంటి దెబ్బ తింటారు. కాబట్టి వ్యాపారంలో నా జీవితంలో వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ముందు జాగ్రత్త చాలా అవసరం. ఎప్పుడు ఎవరు ఎలా మనతో పాటు డీల్ చేస్తారని మనకు తెలియదు. మనం చేస్తుంటే వ్యాపారంలో మన కంపెనీలో ఉన్న కీ ఎంప్లాయీస్ని, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ని మనం సేవ్ చేయడం కోసం మనం చేస్తుండే ప్లాన్ ఏంటి? వాళ్ళకి గ్రోత్ ప్లాన్ ఏమైనా ఇస్తున్నామా? ప్రొఫెషనల్ కెరీర్ గ్రోత్ ప్లాన్ మనం ఏమైనా చూపించగలుగుతున్నామా? ఫస్ట్ పాయింట్. వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? దానికోసం మనం ఏమైనా చేస్తున్నామా? వాళ్ళకి స్పెషల్గా ఏదైనా ట్రైనింగ్స్ మనం ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళకి మన దగ్గర స్పెషల్ రెస్పెక్ట్ ఏమైనా ఉందా? ఎస్. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి డబ్బు కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటే రెస్పెక్ట్ కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్, మీరు ఈ డిపార్ట్మెంట్కి యు ఆర్ ద ఇన్ఛార్జ్ అని ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి దానికి ఇన్ఛార్జ్షిప్ ఇస్తుంటే అక్కడ ఓనర్షిప్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇది ఒక రెస్పెక్ట్ కూడాను. అలాంటిది మీరు ఏమైనా క్రియేట్ చేశారా మీ దగ్గర ఉన్న కీ ఎంప్లాయీస్కి? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కీ ఎంప్లాయీస్తో పాటు మీరు రెగ్యులర్ కాంటాక్ట్లో టచ్లో ఉన్నారా లేదా? ఈ రెగ్యులర్ కాంటాక్ట్, రెగ్యులర్ టచ్లో మీరు ఉండడం అన్నది, ఈ బాండింగ్ అన్నది మీ కీ ఎంప్లాయీని మీరు కాపాడుకోవడం కోసం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సెకండ్ పాయింట్ మనం నేర్చుకున్నాము, ప్రొటెక్ట్ యువర్ కీ ఎంప్లాయీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ కీ కస్టమర్స్. మీరు వ్యాపారాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు, కానీ అది పడిపోకుండా ఉండాలంటే మీ కస్టమర్స్ని, అది కూడా కీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, వెరీ ఇంపార్టెంట్ కస్టమర్స్ ఉన్నారో వారిని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎస్, ఎందుకంటే ఏ వ్యాపారమైనా ఏ రంగమైనా కానీ ఒకటే ఫార్ములా, 80-20 ప్రిన్సిపల్. అంటే ఏంటి? మీకు వచ్చే వ్యాపారంలో 80% వ్యాపారము కేవలం 20% కస్టమర్స్ ద్వారానే వస్తుంది. ఇది ఏ రంగంలో అయినా కానీ. అయితే మీకున్నటువంటి 100 మంది కస్టమర్లలో ఆ 20 మంది ఎవరు మీకు 80% వ్యాపారాన్ని తెచ్చి పెడుతుంది, అది మీరు గమనించాలి. ఆ 20% కస్టమర్స్ అనేది మీ కీ కస్టమర్స్. వారిని మీరు అట్రాక్ట్ చేయడం కోసము, వారిని మీరు పట్టించడం కోసం మీరు చేసే ఆలోచన ఏంటి? మీ వ్యాపారం బిజినెస్ టు బిజినెస్ ఐడియా అయి ఉండొచ్చు. అంటే మీరు హోల్సేలర్, మీరు మరొక బిజినెస్ మెన్తో పాటు మీరు డీల్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీ క్లయింట్ని, మీ కస్టమర్ని పట్టడి ఉండడం కోసము వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ క్లయింట్ మిమ్మల్ని వదిలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి కారణాలు ఏమున్నాయి? వారు మీతో పాటు స్టిక్ ఆన్ అయి ఉండాలంటే, అలా అతికి పెట్టుకుని ఉండడం కోసం మీరు చేస్తున్న ఆలోచన ఏంటి? ఏమైనా స్పెషల్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తున్నారా? స్పెషల్ ఏమైనా రిలేషన్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? స్పెషల్ రెస్పెక్టివ్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? స్పెషల్ సర్వీస్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? స్పెషల్ ఆపర్చునిటీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకున్న క్లయింట్స్లో 80% కస్టమర్స్ కన్నా 20% కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారిని ఐడెంటిఫై చేసి వారిని కాపాడుకోవడం కోసం ప్రత్యేకమైన ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలాసార్లు చాలా కంపెనీస్ వాళ్ళ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తే ఏం చేస్తారు? ఆ ప్రోడక్ట్ మార్కెట్లో వదిలే ముందు ఫస్ట్ వాళ్ళ కీ కస్టమర్స్ని పిలిచి వారితో పాటు రివ్యూ తీసుకుంటుంటారు. ఎందుకని? వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది. వాళ్ళతో పాటు మెయింటైన్ చేసేటువంటి కమ్యూనికేషన్, వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక స్థానం, ఆపర్చునిటీ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కావచ్చు. ఉదాహరణకి మీకు చెప్తాను, చాలా కంపెనీస్ చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి వదిలే ముందు వాళ్ళతో పాటు డీల్ చేసే మరొక బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో, ఉదాహరణకి చూడండి, మీరు వినుంటారు అమెజాన్, ఫ్లిప్కార్ట్. అనేక ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రాకముందు అమెజాన్లోకి వస్తాయి, మార్కెట్లోకి రాకముందు ఫ్లిప్కార్ట్లో వస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నది మ్యానుఫ్యాక్చరర్స్తో పాటు ఒక టైప్ చేసుకుంటుంది. మీరు ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి వదిలే ముందు 1 నెల పాటు ఎక్స్క్లూజివ్ మా దగ్గరే ఉంచాలి, మార్కెట్లో వదలకూడదు, మా దగ్గరే ఉంచాలి అని చెప్పేసి. ఎందుకని? ఇది స్పెషల్ ఆపర్చునిటీ అమెజాన్కి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇస్తుంది. ఎందుకని? అమెజాన్ ద్వారా వాళ్ళకు వచ్చే బిజినెస్ చాలా ఎక్కువ. అమెజాన్ అనేది కీ కస్టమర్ మ్యానుఫ్యాక్చర్ కోసం, ఫ్లిప్కార్ట్ అనేది కీ కస్టమర్ మ్యానుఫ్యాక్చర్ కోసము. కాబట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్ కోసం ఏం చేస్తుంది? స్పెషల్ రెస్పెక్ట్, స్పెషల్ ఫైనాన్షియల్ బెనిఫిట్, స్పెషల్ రిలేషన్షిప్ బెనిఫిట్, స్పెషల్ ఆపర్చునిటీ బెనిఫిట్, స్పెషల్ సర్వీస్ బెనిఫిట్ ఇచ్చి అమెజాన్ని, ఫ్లిప్కార్ట్ని కాపాడుకుంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అదే ఒక మొబైల్ మార్కెట్లో రాకముందే అమెజాన్లో అందుబాటులో ఉంది, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. ఎందుకని? అది స్పెషల్. బిజినెస్ టు బిజినెస్ చేసేటప్పుడు ఆ 20% కస్టమర్స్ని పట్టి ఉంచడం కోసం మనం చేసేటువంటి టిప్ ఏంటిదని చాలా ఇంపార్టెంట్. తర్వాత మన వ్యాపారం ఎంత గ్రో అయినా కానీ పడిపోకుండా ఉండాలంటే
ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం కావాల్సిన మరొక 4th టిప్ ఏంటి అంటే ప్రొటెక్ట్ యువర్ కీ డేటా. మీ దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డేటా ఈజ్ ఆక్సిజన్, డేటా ఈజ్ మనీ. ఈరోజు డబ్బు ఏంటంటే డబ్బు కన్నా కాస్ట్లీ డేటా. ఏంటి ఆ డేటా? మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ల డేటా ఏంటి, మీ దగ్గర వాకిన్స్ అవుతున్న డేటా ఏంటి, మీరు పబ్లిక్ నుంచి గ్యాదర్ చేస్తున్న ఫోన్ నెంబర్స్, నేమ్స్, ఈమెయిల్ ఐడీస్, ఇదంతా డేటా అన్నమాట. ఈ డేటా అన్నది మీకు డబ్బు కన్నా చాలా విలువైనది. ఎందుకంటే డేటా ద్వారానే మనీ సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డేటా ఎంత సేఫ్గా ఉంది, అది ఒక్కసారి డిలీట్ అయిందంటే లాస్ అయిపోయారు. అది ఒకసారి ఆ డేటా అనేది మీ కాంపిటీటర్ చేతికి తగిలింది అంటే మీ బిజినెస్ ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకున్న కస్టమర్స్ మీతో చాలా సాటిస్ఫైగా ఉన్నారు, కానీ ఒక పాయింట్లో సాటిస్ఫైగా లేరు. ఇది మొత్తం మీ డేటాలో ఎంట్రీ ఉంటుంది. ఎస్, ఇతను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది, ఇతను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది, వీళ్ళు ఈ పాయింట్లో మనతో పాటు హ్యాపీగా లేరు, ఈ పాయింట్లో హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి డేటా మీ కాంపిటీటర్కి దొరికితే ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడైతే అన్హ్యాపీగా ఉన్నారో మీ దగ్గర ఆ పాయింట్లో ఫోకస్ చేసి కస్టమర్ని వాళ్ళు అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా డేటాని ప్రొటెక్ట్ చేయడం కోసము మీరు యూస్ చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రామింగ్ ఏంటి, మీ దగ్గర ఉన్న టెక్నికల్ పర్సన్స్ ఎలా ఉన్నారు, మీ దగ్గర ఫైర్ వాల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, డేటా మెయింటైనింగ్ కోసము మీ దగ్గర ఉన్నటువంటి ఆ కీ పర్సన్ ఎవరు, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొటెక్ట్ చేయడం కోసం, కాపాడుకోవడం కోసము ఈ పాయింట్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో మీరు చాలా గొప్ప స్థాయి ఎదిగి కూడా ఒకేసారి కింద పడిపోకుండా ఉండడం కోసం కాపాడే పాయింట్స్ ఇవి. వీటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటే చాలా అవసరం ఉంది. ఎంత ఎదిగినా కానీ కింద పడకుండా ఉండాలంటే ఈ ప్రొటెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా మీకు వస్తుంటాయి. కానీ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ వీడియో గురించి మీరు కామెంట్ చేయాలి. ఎస్, మీకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్లో ఈ 4 ప్రొటెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్రొటెక్టర్స్లో ఏ పాయింట్ మీకు నచ్చింది, ఏ పాయింట్ మీద మీరు ఆల్రెడీ ఆచరిస్తున్నారో రాయండి. ఆల్రెడీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు కామెంట్ చేయండి. మీరు చేస్తున్న బిజినెస్లో సార్ ఆల్రెడీ ఈ 4 ప్రొటెక్టర్స్ మీద నేను ఆచరిస్తున్నాను, 1 2 3 4. ఈ 4 ఏంటివి? ఒకటి, మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం. రెండోది, కీ ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేయడం. మూడోది, కీ కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేయడం. నాలుగోది, మీ డేటాని ప్రొటెక్ట్ చేయడం. ఈ 4 ఆల్రెడీ మీరు ఆచరిస్తున్నారా? కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రజల యొక్క వ్యాపారానికి సంబంధించిన మైండ్ సెట్ నేను చదవాలనుకుంటున్నాను. మీరు చేసే కామెంట్స్ నేను చదువుతాను. నాకు ఇంకా అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల ఆలోచన ఎలా ఉంది. ఎస్, మీరు చేస్తున్న వ్యాపారంలో ఏదైనా మీరు ఆచరించట్లేదు, ఇది మిస్ అయిపోయింది సార్, దీని మీద నేను ఫోకస్ చేయలేదు, కామెంట్ చేయండి. మీరు ఒకవేళ జెన్యున్గా మీరు చేస్తున్న వ్యాపారంలో ఎక్కడైనా లాస్ అయ్యారు, ఎస్ నేను లాస్ అయ్యాను, కారణం ఏంటో తెలుసా, ఈ 4 ఫలానా ప్రొటెక్టర్ మీద నేను ఫోకస్ చేయకపోవడం వల్ల నేను లాస్ అయిపోయాను అన్నది మీ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ కామెంట్ మరొకరికి గైడెన్స్గా కూడా ఉపయోగపడవచ్చు. మీ కామెంట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్గా కనపడచ్చు. ఇక్కడ నా ప్రజల యొక్క సైకాలజీ, బిజినెస్ సైకాలజీ నాకు అర్థమవుతుంది. దాని బేస్ మీద ఇంకా అద్భుతమైన వీడియోస్ నేను చేస్తుంటాను. ఇంకా ఏదైనా టాపిక్ మీద మీరు బిజినెస్ రిలేటెడ్గా ఏదైనా టాపిక్ మీద నేను వీడియో చేయాలని మీరు అనుకుంటుంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా మీరు నాకు తెలియచేయండి. నేను చదువుతాను కామెంట్స్, దాని రిలేటెడ్ ఖచ్చితంగా టాపిక్ తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని, బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని. ఎందుకంటే తెలుగు ప్రజలు వ్యాపారంలో ముందడుగులో ఉండాలి. భారతదేశంలో గొప్ప వ్యాపారస్తులు మన తెలుగు ప్రాంతం నుంచి రావాలన్న ఆలోచనతోనే స్టార్ట్ చేయడం జరిగింది businessacharya.com. ప్రతి వీడియోని వాచ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే మనతో పాటు మన ప్రజలు కూడా ఎదగాలి అన్న ఆలోచనతో ముందడుగు వేయాలి. ఐ వెల్కమ్ యూ ఆల్. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త చెప్పాలనుకున్నాను. అదేంటో తెలుసా, బిజినెస్కి సంబంధించి ఒక అద్భుతమైన ఒక వర్క్షాప్ నేను డిజైన్ చేశాను. ఏంటా వర్క్షాప్? 2 days బిజినెస్ వర్క్షాప్. బిజినెస్కి సంబంధించిన అనేక ఇంపార్టెంట్ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే బిజినెస్ వర్క్షాప్ గతంలో నేను ప్లాన్ చేశానో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ, మాడిఫై చేసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ 2 days వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బిజినెస్ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. గొప్ప శుభార్త ఏంటంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెల 10వ తేదీ 11వ తేదీన 2 days వర్క్షాప్ హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయబోతున్నాము. 2 days వర్క్షాప్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీ సీట్ వెంటనే బుక్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకంటే మనం చేస్తున్న వ్యాపారం చాలా బాగుందని మనం అనుకుంటాం, కానీ ఎక్కడ తప్పులు చేస్తున్నామో మనకు అర్థం కాదు. చాలామంది అంటారు బాడీ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఎప్పటివరకైతే హెల్త్ చెకప్ చేయించుకోమో బాడీలో ఉన్న ప్రాబ్లం మనకు అర్థం కాదు. అలాగే మన వ్యాపారం బాగుందని మనం అనుకుంటాం,
ఎప్పుడైతే మనం చేస్తున్న వ్యాపారం యొక్క హెల్త్ చెకప్ మాస్టర్ చెకప్ అవ్వదో అప్పటి వరకు మనం చేస్తున్న వ్యాపారంలో ఎక్కడ తప్పు ఉందో మనకు అర్థం కాదు. తప్పు తెలియకపోతే దాని ట్రీట్మెంట్ కూడా జరగదు. కాబట్టి అవన్నీ తెలుసుకోవాలంటే కంటిన్యూగా వీడియోస్ వాచ్ చేస్తుండండి. బిజినెస్ వర్క్షాప్లో జాయిన్ అవ్వండి. అనేక గొప్ప విషయాలు తెలుసుకుని అద్భుతమైన స్థాయిలో బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఐ వెల్కమ్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్.